ఏపీలో పలు బంకులు మూసివేత. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కీలక మీటింగ్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అయితే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులకు సీఎం వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10% పెరిగిన ప్యానిక్ కొనుగోలు కారణంగా అనేక బంకుల రద్దీ కనిపిస్తుందని చెప్పారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి కొరత ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 450 పెట్రోల్ బంకులు అయితే మూసేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు అవి చూసి మిగిలిన ప్రజలందరూ కూడా మిగిలిన బంకులు కూడా మూసేస్తారని చెప్పేసి అందరూ పరుగులు అయితే తీస్తున్నారు. ఈ నేపథ్యంలోని మొత్తం అంతా బంకుల మీద అయితే పడుతున్నారన్నమాట. చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి ఇక్కడ ముంబై నుంచి బయలుదేరుతా దీనికి సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్కి సంబంధించి బంకులు అయితే మూయకూడదని, దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశించారన్నమాట. అందువల్ల పెట్రోల్ బంకులు అయితే మూసివేస్తున్నారని చెప్పి ఎవరో కంగారు పడొద్దని చెప్తున్నారు. పెట్రోల్ ఖచ్చితంగా అయితే ఇది వస్తుందని చెప్పేసి, పెట్రోల్, డీజిల్ వస్తుందని ఎవరో కంగారు పడొద్దని చెప్పారనమాట. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.